హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం సింపుల్గా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి బాగా కలుపుకొని అలాగే 4 పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అలాగే 4 టమాటాలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలి. 2 నుంచి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసి రెండు నుంచి 3 స్పూన్ల కారం వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలాగే చికెన్ కర్రీలోకి మసాలా రెడీ చేసుకోవాలి. ఎండు కొబ్బరి, గరం మసాలా మిక్సీ పట్టుకోవాలి. అలాగే 2 నుంచి 3 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని అలాగే మనం ముందుగానే తయారు చేసుకున్న ఎండు కొబ్బరి పేస్ట్, గరం మసాలాని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. అలాగే చివరన కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయింది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.